నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద, అవినీతి అంటే అప్పుడు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, అది కాదండి. ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రఘురామకృష్ణరాజు గారు వేశారు ఏపీ హైకోర్టులో. అసలు ఆ వేసినటువంటి పిల్ని స్వీకరించాలా లేదా విచారణకి అనే అంశం మీద విచారణ జరుగుతోంది. అసలు ఇది విచారణార్హమేనా, అసలు అడ్మిట్ చేసుకోవాలా లేదా ఈ పిటిషన్ని అనే అంశం మీద మరి వాదాలు జరుగుతున్నాయండి. ఆ వాదంలో నిన్న మరి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ గారు వాదించారు. అలాగే రఘురామకృష్ణరాజు గారి తరఫున వారి లాయరు ఉన్న మురళీధర్రావు గారు వాదించారు. ఏమిటి చెప్తున్నారు ఇందులో? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, ఎందుకు అడ్మిట్ చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు చెప్తున్నారంటే, రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన వైసీపీలో లేడు, కానీ వైసీపీలోనే ఉన్నానని వైసీపీ ఎంపీ చెప్పి రాసుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో తీవ్రంగా విమర్శించారు. ఇవట కారణాలు. ఈ కారణాలతోటి రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించాలి కోర్టు వారు అంటారండి. వారిని అసలు అడ్మిట్ చేసుకోకూడదు. నాకు అర్థం కాని ప్రశ్న ఏమిటంటే, ఇందులో ఒక వ్యక్తికి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి వ్యతిరేకత ఉందనుకోండి, వ్యతిరేకత ఉన్నంత మాత్రాన, విమర్శించినంత మాత్రాన అటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం మీద కేసులు వేయడానికి వీల్లేదా? అది ఏ రకంగా అసలు న్యాయం, ఏ రకంగా సమంజసం అది తెలియదు. మరి అదేం వాదన? ఆ వాదనని కోర్టు వారు ఎంటర్టైన్ చేస్తారా లేదా చూడాలి. ఎందుకంటే గతంలో అందరికి గుర్తుండే ఉంటుందండి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ద్రోణరాజు సత్యనారాయణ గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశాడు. ఏమని? ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని. అప్పటి మరి హైకోర్టు ధర్మాసనం వాళ్ళు దాన్ని మరి అడ్మిట్ చేసుకున్నారు. ఏమన్నారు వాళ్ళు? జస్ట్ బికాజ్ ద్రోణరాజు సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, అపోజిషన్ పార్టీకి చెందినవారు, ఎన్టీ రామారావు గారి మీద యుద్ధం చేస్తున్నారు, ఆయన విమర్శించారు అనేటువంటి కారణాలతోటి మేము ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించలేము. అసలు ఆయన చేసినటువంటి ఆరోపణల్లో పస ఉందా లేదా అనే విషయాన్ని మేము పరిగణలోకి తీసుకోవాలి, కానీ ఆయన ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకం అనేటువంటి కారణంతో మేము తిరస్కరించలేమన్నారు. మళ్ళీ మరి అదే వాదనలు ఎట్లా వినిపిస్తారు ఇన్నాళ్ళ తర్వాత? మరి కోర్టు వారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారా లేదా చూడాలి. ఇక్కడ ఇంకొక పాయింట్, ఆయన వైసీపీ కాదు అని చెప్పి ఎలా చెప్తారు అడ్వకేట్ జనరల్ గారు? ఆయన వైసీపీ కాదని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, ఆయన సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి చెప్పొచ్చు. వైకాపా వాళ్ళు ఇంతవరకు కూడా ఆయన సస్పెండ్ చేయలేదు. ఆయన డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పార్లమెంట్లో స్పీకర్ గారికి ఒక పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ వారు పక్కన పడేశారు. ఇచ్చి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, 2020లో అనుకుంటా ఇచ్చింది. కాబట్టి ఆయన డిస్క్వాలిఫై కాలేదు, ఆయన సస్పెండ్ చేయలేదు మీరు. కాబట్టి లీగల్ పరిభాషలో ఆయన ఇంకా వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. కాబట్టి అది కారణం కాదు. వ్యక్తిగత కారణాలతో ముఖ్యమంత్రిపై విషం చిమ్మేందుకే పిటిషన్ వేశారు. వ్యక్తిగత కారణాలతో వేసినా కూడా అందులో ప్రజా ప్రయోజనం ఇమిడి ఉందా లేదా, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవినీతి ఆరోపణలు, అందులో ఏదైనా పస ఉందా, దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఆధారాలు ఉన్నాయా అనే విషయాన్ని మాత్రమే మరి కోర్టు వారు చూడాలి. యాక్చువల్గా ఈ లోపల ఇంకొక కామెంట్ చేశారండి, చాలా ఇంపార్టెంట్. అదేమిటంటే, ఈయన చాలా తిట్టాడండి ముఖ్యమంత్రి గారిని, ఏకవచనంతో కూడా సంబోధించాడు, దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయన్నారు. సరే, ఏకవచనంతో సంబోధించడం ముఖ్యమంత్రిని సమంజసం కాదు, కానీ ఒక కేసు వేయడానికి అది ప్రాతిపదిక అవుతుందా అనేది ప్రశ్న. తర్వాత వీడియోలన్నీ కూడా నేను చూస్తాను అన్నారట ఈ న్యాయమూర్తి గారు, దుర్గాప్రసాదరావు గారు అలాగే కిరణ్మయ్య గారు, ఇద్దరు న్యాయమూర్తులండి. వారు ఏమన్నారంటే, మేము చూస్తాం తర్వాత ఈ వీడియోలన్నీ అన్నారు. మరి ఈ వీడియోల ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంటారా అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది నాకు. ఎందుకంటే అవును, రఘురామకృష్ణరాజు గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. విమర్శించేటువంటి అధికారం వారికి ఉంటుంది, అది లేదని కోర్టు చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. దానివల్ల అన్ని దుర్దేశాలు ఉన్నాయని చెప్పి భావిస్తారా కోర్టు వారు అనేది ఇప్పుడు చూడాలండి. సో ఈ కేసుని వాయిదా వేశారట.
మార్చి 4వ తేదీకి వాయిదా వేశారండి. కాబట్టి ఆ రోజునే ఏమి చెప్తారో మనం చూడాల్సి ఉందండి. ఇవండి వాటి వార్తలు, వాటి విశ్లేషణ.